బ్రాయిలర్ చికెన్ తినొచ్చా? తింటే గుండెకు మంచిదా కాదా? సోషల్ మీడియా చూస్తే అమ్మో ఒకటే కన్ఫ్యూజన్. కొందరు మంచిది అంటారు, ఇంకొందరు అస్సలు ముట్టుకోవద్దు అంటారు. మరి ఇందులో నిజమెంత? అందుకే ఈరోజు మనం ఈ అపోహలన్నీ పక్కనపెట్టి అసలు సైన్స్ ఏం చెప్తుందో క్లియర్గా తెలుసుకుందాం. సో అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే: బ్రాయిలర్ చికెన్ తినడం నిజంగా మన గుండెకు హానికరమా? సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు చూసి కంగారు పడకుండా సైన్స్ ఆధారంగా నిజానిజాలేంటో చూద్దాం రండి. అయితే ఈ ప్రశ్నకు సమాధానం మనకు చికెన్లోనే దొరుకుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే అందులో ఉండే ఫ్యాట్లో అన్నమాట. అసలు చికెన్లో ఉండే కొవ్వు ఎలాంటిది, దాని కాంపోజిషన్ ఏంటి, అది అర్థం చేసుకుంటేనే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. చూడండి, ఇక్కడే మనకు అసలు విషయం అర్థమవుతుంది. చాలామంది భయపడేదానికి విరుద్ధంగా బ్రాయిలర్ చికెన్ ఫ్యాట్లో దాదాపు 60–70% అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్సే ఉన్నాయి. అంటే మోనో ఇంకా పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్. సింపుల్గా చెప్పాలంటే ఇవి మంచి కొవ్వులు. అంటే మనం అనుకుంటున్న దానికి వాస్తవానికి చాలా తేడా ఉంది కదా. సరే, ఇప్పుడు మనకు బేసిక్ సైన్స్ అర్థమైంది కదా. సో ఈ నాలెడ్జ్తో ఇప్పుడు ఆన్లైన్లో తెగ చక్కర్లు కొట్టే కొన్ని పెద్ద పెద్ద అపోహలని ఒక్కొక్కటిగా బ్రేక్ చేద్దాం. ఇక మొదటి అపోహ, ఇది చాలా కామన్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది. బ్రాయిలర్ చికెన్లో చాలా డేంజరస్ ఫ్యాట్స్ ఉంటాయంట. ఈ ఒక్క మాట విని ఎంతమంది చికెన్ తినడం మానేశారో కదా. కానీ నిజమేంటి? మనమిందాక చాట్లో చూసిందే చికెన్ ఫ్యాట్లో ఎక్కువ భాగం మన గుండెకు మంచి చేసే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. అంటే ఈ ప్రమాదకరమైన కొవ్వులు అనే మాట కేవలం ఒక అపోహ. దాని వెనక ఎలాంటి సైంటిఫిక్ బేస్ లేదు. ఇక రెండో అపోహ, ఇది ఇంకాస్త భయపెట్టేలా ఉంటుంది. అదేంటంటే చికెన్ తింటే చాలు హార్టులో బ్లాక్స్ వచ్చేస్తాయి, చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ అమాంతం పెరిగిపోతుంది అని చెప్పడం. వినడానికే చాలా సీరియస్గా ఉంది గదూ. అయితే మన ఆరోగ్యం అనేది కేవలం ఒక్క ఫుడ్ ఐటెంతో డిసైడ్ అయిపోదు. అది చాలా పెద్ద విషయం. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగటానికి అసలు కారణం చికెన్ కాదు. అసలైన విలన్స్ ఎవరో తెలుసా? ట్రాన్స్ ఫ్యాట్స్. అంటే మనం బయట తినే జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్లో ఉండేవి, అలాగే ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, మన లైఫ్ స్టైల్, ఇవే అసలు సమస్య. ఇక మూడోది, ఇది మన ఇళ్లలో కూడా తరచు వినిపించే మాట: నాటుకోడే అయితేనే హెల్త్, బ్రాయిలర్ చికెన్ అస్సలు మంచిది కాదు అని. చాలామంది ఇదే నిజమని నమ్ముతారు. పోషకాల పరంగా చూస్తే రెండింటికీ వాటి బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, నాటుకోడి టేస్ట్, పెంచే విధానం వేరుగా ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ బ్రాయిలర్ చికెన్ కూడా హై క్వాలిటీ ప్రోటీన్కి ఒక ఎక్సలెంట్ సోర్స్. దాన్ని మనం ఎలా వండుతున్నామనేదే ముఖ్యం. సరైన పద్ధతిలో వండితే ఇది కూడా మన హెల్తీ డైట్లో ఒక భాగమే. సరే, ఇప్పటిదాకా మనం ఫ్యాట్స్ గురించి పైపైన చూసాం. ఇప్పుడు ఇంకొంచెం డీప్గా సైన్స్లోకి వెళ్దాం. అసలు చికెన్ ఫ్యాట్లో ఉండే రకరకాల ఫ్యాటీ యాసిడ్స్ ఏంటి, అవి మన బాడీపై ఎలా పనిచేస్తాయి, ఇది తెలుసుకుంటే మనకు ఇంకా పూర్తి క్లారిటీ వస్తుంది. ముందుగా ఒలేయిక్ యాసిడ్. ఇది చికెన్ ఫ్యాట్లో అత్యధికంగా ఉండే ఫ్యాటీ యాసిడ్. దాదాపు 30–40% ఇదే ఉంటుంది. ఇది చాలా మంచిది. మనం ఆలివ్ ఆయిల్లో ఉండే హెల్దీ ఫ్యాట్ గురించి విన్నాం కదా, ఇది కూడా అలాంటిదే. ఇది మన శరీరంలో చెడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. తరువాత వచ్చేది పాల్మెటిక్ యాసిడ్. ఇది ఒక రకమైన సాచ్యురేటెడ్ ఫ్యాట్. చికెన్ ఫ్యాట్లో ఇది సుమారు 20–25% ఉంటుంది. దీన్ని మరీ ఎక్కువగా తీసుకుంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కొంచెం పెరిగే అవకాశముంది. అందుకే ఏదైనా సరే మితంగా తీసుకోవడం ముఖ్యమంటారు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాట్ గురించి చెప్తాను. దాని పేరు స్టియరిక్ యాసిడ్. విచిత్రమేంటంటే ఇది కూడా సాచ్యురేటెడ్ ఫ్యాటే, కానీ దీనివల్ల మన కొలెస్ట్రాల్పై ఎలాంటి చెడు ప్రభావం ఉండదు. సైన్స్ ప్రకారం ఇది ఒక న్యూట్రల్ ఫ్యాట్. అంటే ఇది ఉన్నా లేనట్టే, మన బాడీకి హాని చేయదు. చివరగా మిరిస్టిక్ యాసిడ్. ఇది నిజంగానే చెడు కొలెస్ట్రాల్ను పెంచే శక్తి ఉన్న ఫ్యాట్. కానీ ఇక్కడే ఒక గుడ్ న్యూస్ ఉంది. బ్రాయిలర్ చికెన్లో ఇది ఎంత ఉంటుందో తెలుసా? కేవలం 1–2% మాత్రమే. అంత తక్కువ మోతాదులో ఉండటం వల్ల దాని ఎఫెక్ట్ మన శరీరంపై దాదాపుగా ఉండదనే చెప్పాలి. సరే, ఇందాట్నుంచి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని అంటున్నాం కదా. చాలామందికి ఈ విషయంలో కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది. అసలు ఈ కొలెస్ట్రాల్ అంటే ఏంటి, అందులో మంచి చెడు ఏంటి? చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. చూడండి, చాలా సింపుల్.
ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను చెడు కొలెస్ట్రాల్ అంటారు, ఎందుకంటే అది మన రక్తనాళాల్లో పేరుకుపోయి రక్త ప్రసరణకు అడ్డుపడగలదు. అదే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ను మంచి కొలెస్ట్రాల్ అంటారు. ఇది ఆ పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేసే పని చేస్తుంది. సో మన గోలేంటి? చెడు ఎల్డిఎల్ని తక్కువగా, మంచి హెచ్డిఎల్ని ఎక్కువగా మెయింటైన్ చేయడం. ఓకే, ఇప్పుడుదాకా చికెన్ గురించి చూశాం. ఇప్పుడు ఒక అడుగు వెనక్కేసి అసలు గుండె జబ్బులకు నిజమైన కారణాలేంటో చూద్దాం. సమస్య మూలాన్ని పట్టుకుందాం. కేవలం ఒక్క ఫుడ్ ఐటెంని నిందించడం కరెక్ట్ కాదు, మనం బిగ్ పిక్చర్ చూడాలి. ఇదిగో ఇవే అసలైన కారణాలు, మన గుండెకు అసలు శత్రువులు. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే బేకరీ ఫుడ్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్లో ఉండేవి, విపరీతమైన చక్కెర, ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు. దానికి తోడు అసలు వ్యాయామం చేయకపోవడం, ఊబకాయం, స్మోకింగ్ ఇవన్నీ కలిసి మన గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. సో ప్రాబ్లం ఎక్కడుందో క్లియర్గా తెలుస్తుంది గదా. అయితే ఇప్పుడు భయాలు, అపోహలు పక్కనపెట్టి చికెన్ని మన డైట్లో హెల్దీగా ఎలా చేర్చుకోవాలి? కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు, దీన్ని మనం ఒక మంచి ఆహారంగా మార్చుకోవచ్చు. ఈ 4 స్టెప్స్ గుర్తుంచుకోండి, చాలా సింపుల్. నంబర్ 1, వండడానికి ముందే స్కిన్ తీసేయండి, ఎందుకంటే ఎక్కువ ఫ్యాట్ అక్కడే ఉంటుంది. నంబర్ 2, డీప్ ఫ్రై అస్సలు వద్దు, నూనెలో ముంచి వేయించడం వల్ల అనారోగ్యకరమైన ఫ్యాట్స్ యాడ్ అవుతాయి. నంబర్ 3, గ్రిల్లింగ్, బేకింగ్ లేదా ఉడకబెట్టడం ఇలాంటి పద్ధతులు బెస్ట్. నంబర్ 4, ఇది చాలా ముఖ్యం, చికెన్ తినేటప్పుడు దాంతోపాటు బోలెడన్ని కూరగాయలు కూడా తినండి, అప్పుడు మీ మీల్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో మనం ఈరోజు తెలుసుకున్న దాని సారాంశం ఒక్కటే: మన గుండె ఆరోగ్యానికి అసలైన ముప్పు బ్రాయిలర్ చికెన్ కాదు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ట్రాన్స్ ఫ్యాట్స్, కదలకుండా ఒకే చోట కూర్చుని ఉండే మన లైఫ్ స్టైల్. మనం సమస్యను కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన ఆహారం, ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి మనం సైన్స్ను, వాస్తవాలను ఫాలో అవుతున్నామా, లేక సోషల్ మీడియాలో వచ్చే భయాలను ఫాలో అవుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి.